హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మనం ఉప్మా చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు మనం 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు 5 రకాలు వేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, శనగిత్తనాలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, ఈ 5 రకాలు వేసుకుందాం. అవి వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు దాన్ని కొంచెం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుందాం. అప్పుడే మనం దాంట్లో టమాటా కూడా వేయాలి. అప్పుడే తొందరగా వేస్తే మళ్ళీ అది త్వరగా ఫ్రై అవ్వవు అని నేను అప్పుడే వేయలేదు. ఇప్పుడు మనం దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ టమాటా, ఉల్లిపాయ ఇవి 5 కట్ చేసుకోవాలి. నేనైతే చాపర్ ఉంటుంది, దాంట్లో వేసి సన్నగా అయిపోయింది. మనం కట్ చేస్తే కూడా అంత సన్నగా అవ్వవు. అవి చాలా బాగా ఉంది, చాలా హెల్ప్గా ఉంది. చూడండి ఎంత సన్నగా ఉందో. చాలా టైం సేవ్ చేసిద్ది అది కట్ చేయటానికి. ఇంకా అది వేసుకొని అది మొత్తం కలిపి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక చేత్తో అది చేయటం కొంచెం కష్టంగా ఉంది. ఇంకా అది ఫ్రై చేసుకున్నాక ఇది అప్పుడు ఈ కలర్లో గోల్డెన్ కలర్లో వస్తే సరిపోయిద్ది. ఇప్పుడు మనం దానికి వేసుకుందాం వాటర్. దాంతో ఒకటి వేసుకుంటే సరిపోయిద్ది. మీరు ఎంత వేసుకుంటారో ఇంకా మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మెజారిటీని బట్టి ఉంటుంది. మేమైతే ఇద్దరం, మా పిల్లలు ఎంత కొంచెం తింటారు. మేమిద్దరం ఇంకా దానికి 2 కప్ కొంచెం దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. అవి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది రవ్వ కొలుచుకుందాం. సూజీ రవ్వ అంటారు కదా, ఇంకా అదే సూజీ రవ్వ, అది కొలుచుకుందాం. నేను అయితే 2.5 కప్పులు వేసుకుంటా ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 2.5 కప్పులు వేసుకున్నా. అది కూడా మాకు కొంచెం ఎక్కువైంది. ఆ 2.5 కప్పులు సరిపోదు. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అది చూద్దాం ఎలా ఉందో. అది బాగా మరగాలి. పైన బుడకలు ఇప్పుడే వస్తుంది, మరిగింది, ఇప్పుడే వస్తుంది. ఇలా వస్తే ఇంకా అది రవ్వ వేసుకోవచ్చు. క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. మనం ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక కలుపుదాం అనుకుంటే ఇంకా పప్పులో కాలేసినట్టే, ఇంకా అది మొత్తం గడ్డ కట్టిద్ది.
మనం ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుతూ ఉండాలి. అప్పుడే బాగా వచ్చింది. గడ్డగా పచ్చిగా ఉంటుంది. అలా ఎప్పుడు వేసుకోమాకండి. ఇలా వేసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మా ఆయనకి టైం అవుతుంది.